అక్కడ చూడమ్మా, అక్కడ చూడు. ఇక్కడ శ్రీకాంత్ సంపాదించారు. అన్ని రోజులు ఇస్తున్నారు. చాలా సరుకులు అమ్మ మాకు ఏం జరగదు. డబ్బులు మీకు ఎవరు ఇచ్చారని వస్తున్నారు సారు? సైకిల్ 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 రామనాయుడు గారు పంపించారు. వచ్చిందని చెప్పు. ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రధానంగా తీసుకున్నటువంటి నిర్ణయం సామాజిక భద్రతా పెన్షన్ల గురించి ఏదైతే మా ఎన్నికల ప్రణాళికలో పెట్టామో దాన్ని మొట్టమొదటగా చేయాలి అనే ఉద్దేశంతోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేబినెట్ సమావేశంలో కూడా మొదటి నిర్ణయంగానే ఈ సామాజిక భద్రతా పెన్షన్ల గురించి అందరూ సమాలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. జూన్ 1వ తారీఖు వరకు మేము అధికారంలోకి రాబోయే ముందు వరకు ఈ రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ కేవలం 1976 కోట్ల రూపాయలు. మేము అధికారంలోకి వచ్చాక మేము ఏదైతే పెన్షన్లను పెంచుతామని అది కూడా మేము అధికారంలోకి వచ్చేటప్పటికే ప్రకటించిన నాటి నుంచి బకాయిలు కూడా చెల్లిస్తామని చెప్పాము. దానికి అనుగుణంగా ఇవాళ 4,400 కోట్ల రూపాయల పెన్షన్లను ఇవాళ పంపిణీ చేస్తూ ఉన్నాం. పొద్దున 6 గంటలకి మొదలైంది ఈ రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ. గౌరవనీయులైనటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పెన్షన్ల పంపిణీని ఆయన మొదలుపెట్టి పంపిణీని ప్రారంభించారు. ఆ పంపిణీ ఇవాళ చాలా ఉద్వేగభరితంగా ఉత్సాహంగా కొనసాగుతూ ఉంది. 2:15 నిమిషాలు 2:30 నిమిషాల మధ్యలోనే 70% పెన్షన్లను పంపిణీ చేశారు అధికారులు. 3,13,000 పెన్షన్లని ఉంటే మన జిల్లాలో 2,17,000 పెన్షన్లని ఇప్పటికే పంపిణీ చేయడం జరిగింది. మిగిలినటువంటి 96,000 పెన్షన్లను కూడా ఈరోజు సాయంత్రంలోగా పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని చెప్పి ఒక క్రమ పద్ధతిలో అధికార యంత్రాంగం పనిచేస్తుంది. మీ అందరికీ తెలుసు, 1.5-2 మాసాల క్రితం ఈ పెన్షన్ల పంపిణీ అనేటువంటిది అధికారుల చేత కాకుండా అప్పటి వరకు వాలంటరీ ఆర్గనైజేషన్స్ ద్వారా పంపిణీ చేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని నాడున్నటువంటి ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తే ఎన్నికల కమిషన్, రాష్ట్ర గవర్నర్ గారు, ఈ రాష్ట్రంలో ఉన్న అనేక రాజకీయ పార్టీలు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఈ విధమైన పంపిణీ మంచిది కాదు అని చెప్తే దానికి తెలుగుదేశం పార్టీ మీద బాధపడ్డారు, మమ్మల్ని ఆడిపోసుకున్నారు.
మేమేదో పెన్షన్లను ఆపేస్తున్నాం, పెన్షన్లను ఇవ్వనీయకుండా చేస్తున్నామని చెప్పి మా మీద దుష్ప్రచారం చేశాం. ఇవాళ మేము ప్రభుత్వ అధికారుల చేతనే ఈ 1-2 రోజుల్లో 100% పెన్షన్లను పంపిణీ చేయడానికి సిద్ధంగా. ఏ వ్యవస్థ అయితే గతంలో ఆ వ్యవస్థ లేకపోతే అసలు ప్రభుత్వమే నిలిచిపోద్దని చెప్పిన పెద్దలు ఇప్పుడు ఏం చెప్తారు అని చెప్పి వాళ్ళని వాళ్ళే ప్రశ్నించుకోవాలి. పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగమే పనిచేస్తుంది. ఒక్కొక్క అధికారి 50 పెన్షన్లని వాళ్ళు తీసుకొని 50 పెన్షన్లను కూడా ప్రతి ఇంటికి వెళ్ళి, ఒక దగ్గర చేర్చడం కాదు, ప్రతి ఇంటికి వెళ్ళి ఆ పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతుంది. నేను అడుగుతున్నా, ఇవాళ ఎవరైతే ఆ విధంగా ఆలోచన చేసి నిందించారో ఇవాళ ఏం సమాధానం చెప్తారు మీరు నన్ను అడుగుతున్నారు. మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉంది. సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళగా చూస్తాం. ఈ 2 కళ్ళు కూడా సరైన విధానంలో ముందుకు పోవడానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా పనిచేస్తుంది. కానీ ఈ ప్రభుత్వం పట్ల చిత్తశుద్ధితో ఉన్న ప్రజానీకం, ప్రభుత్వం రావాలి అని కోరుకున్న ప్రజానీకం ఇవాళ ఈ కార్యక్రమం మేము చేస్తూ ఉంటే రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ ఆనంద బాష్పాలతో మాకు స్వాగతం పలుకుతూ మా కార్యక్రమాలని ఆశీర్వదిస్తూ ముందుకు పోతుంది. కాబట్టి మాకు ఇది పండుగ వాతావరణమే. తెలుగుదేశం పార్టీ వాళ్ళకే కాదు, తెలుగుదేశం పార్టీలో ఉండి ఇతర ప్రాంతాల్లో ఉండి టీవీలు, సెల్ ఫోన్లో దీన్ని చిత్రీకరిస్తున్న వాళ్ళు, లేదు మరింత భవిష్యత్తు కావాలనేటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క భద్రతా పెన్షన్లు ఇచ్చేటువంటి రోజు ఒక పండుగ రోజు, పండుగ వాతావరణం. ప్రతి నెల కూడా 1వ తారీఖు వచ్చేటప్పటికి పెన్షన్లన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఏమాత్రం జాప్యం జరగదు. ఇవాళ చాలామంది అనుకున్నారు 1వ తారీఖుకి జీతాలు ఇవ్వలేరు, 1వ తారీఖు పెన్షన్లు ఇవ్వలేరు, కాబట్టి విఫలం అవుతుంది ఈ ప్రభుత్వం, ఈ పార్టీ అని చెప్తే వాళ్ళు పాపం కలలు కన్నారు. ఆ కళలన్నీ కన్నీళ్ళు అయ్యాయి. కళలన్నీ కూడా ఇవాళ గాలిలో కలిసిపోయాయి. అన్నీ నిజ నిర్దూపణతో ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇంతమంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే జిల్లా అధికార యంత్రాంగం అంతా కలిసి మేము పంపిణీ చేస్తుంటే ఇంకా ఎక్కడో మాకు ఆశలు ఉన్నాయని అంటే అంత గట్టిగా ఊహించుకునే అంత పరిస్థితి వాళ్ళకి ఏమీ లేదు.